ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. సందేశం పేరు, ఆ యొక్క అంశం ఏంటంటే, అంతం అనుకున్నారు కానీ అదే ఆరంభంగా మార్చేసినటువంటి దేవుడు. అంతం అనుకున్నారు కానీ అదే ఆరంభంగా మార్చినటువంటి దేవుడు. ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని దేవుడు మనకి ఈ రోజున ఇస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. ఒక పెన్ను పుస్తకం పెట్టుకొని చెప్పిన ప్రతిదాన్ని రాసుకోవాలి. అనేక మంది జీవితాలు మీకు చూపిస్తూ ఉంటాను ఇప్పుడు. సరే, ఒక వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం మనం చదివినట్లయితే, అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. స్తోత్రం దేవ. సర్వోన్నతుడా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి 30, 60, 100 1000 పంటను ఈరోజే సమృద్ధిగా అనుభవించుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించాలి. నాకు చాలా అద్భుతంగా అనిపించినటువంటిది ఇది మాట. ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు అంతం అనుకున్నారు అందరూ, కానీ దేవుడు దాన్ని ఆరంభంగా మార్చేస్తాడు కొంతమంది జీవితాల్లో. ఒక 2 పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అందులో ఒక బాబు ఏం చేశారంటే, బొమ్మ చాలా బాగున్నది ఆ డాల్ అని చెప్పేసేసి అది ఇలా ఊపుతుంటే అందులో గళ్ళు గళ్ళు మంట ఉంది. చక్కగా అందంగా ఆకర్షణీయంగా అద్భుతంగా ఉన్నది. ఈ పక్కింటి బాబు ఈ బాబుతో ఆడుకుని చెప్పి ఆడుకుని ఆ బొమ్మను తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ చిన్న పిల్లోడు తెలీదు ఆడుకునే పిల్లోడి దగ్గర. ఈ కొంచెం పెద్ద పిల్లవాడు తీసుకుపోయాడు. బొమ్మ ఏమైపోయింది అనుకున్నారు, కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఈ దొంగిలించినటువంటి వారి ఆ యొక్క తల్లి పెరట్లోకి వెళ్ళి చూసేసరికి సడన్గా అక్కడ కొన్ని మొక్కలు మొలవడం చూసిందనమాట. కొన్ని మొక్కలు మొలవడం చూసింది. ఏంది ఇక్కడ సడన్గా ఈ మొక్కలు మొలుస్తున్నాయి, పైగా ఈ చింత చెట్లు మొలుస్తున్నాయి ఏంటి, ఇటువంటి మన విత్తనాలు ఎప్పుడు వేయలేదని చెప్పి ఆ యొక్క మొక్కలు లాగడానికి ప్రయత్నించినప్పుడు ఆ మొక్కలతో పాటు ఆ బొమ్మ కూడా బయటపడిందంట. ఇది గమనించాలి. ఏంటి మొక్కలకి బొమ్మకి సంబంధం ఏముంది అని మీరు ఆలోచన చేసినట్లయితే, ఈ చిన్నపిల్లడు ఆడుకునేటువంటి బొమ్మని వాళ్ళ సౌండ్ రావడానికి అని చెప్పి తయారు చేసేటప్పుడు ఏం చేశారంటే, ఆ బొమ్మ పొట్ట లోపల చింతగింజలు వేసి ఆ బొమ్మను తయారు చేశారు. సో అది బొమ్మ ఇలాగ ఆడిస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది, పిల్లవాడికి బాగుంటుందని చెప్పి. కానీ ఈ పక్కింటి అబ్బాయి బొమ్మను దొంగిలించి ఏం చేశాడంటే, కనిపించకూడదు ఇంకెవరికి ఇది అని చెప్పేసి వాళ్ళ పెరట్లో సమాధి చేశాడు, అంతం చేసేసాడు, అయిపోయింది అనుకున్నాడు. కానీ కొన్ని రోజులకి అందులో ఉన్నటువంటి గింజలకి తడి తగలటం వల్ల, ఆ భూమిలో ఉండటం వల్ల, నీళ్లు తగలటం వల్ల అది మొలకలు ఎత్తడం మొదలుపెట్టింది. రహస్యమైనది ఏది మరుగుపరచబడబోదు కదా, బయటపడ్డది. అప్పుడు అసలు విషయం అంతా కూడా బయటకు వచ్చింది. అంతం అనుకున్నాడు మనోడు, అదే ఆరంభం అయిందనమాట. అక్కడితో ప్రారంభమైంది మనోడు అసలు జీవితం అంతా కూడా. మరి ఇది ఎందుకు ఇక్కడ కప్పెట్టావు ఏంటి అని అంటే, మొత్తం విషయం అంతా కూడా బయటపడ్డది. ఈరోజు నేను ఇటువంటి ఒక మన జీవితంలో బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలు ఇటువంటి అంతమైపోయినటువంటి జీవితాలను ఆరంభించినటువంటి దేవుడి గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మనందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మీకు అందరికీ తెలుసు. ఆదికాండం 37వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఒక సంఘటన అనేది జరుగుతూ ఉంది. ఆదికాండం 37వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదివినట్లయితే దేని వాక్యం సెలవిస్తున్నదంటే, అక్కడ యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని, అతడు తొడుక్కొని ఉన్నటువంటి విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్ళు లేవు. సేమ్ ఇక్కడ ఇదే సిచ్యువేషన్. యోసేపు కలల కనీవాడు వస్తున్నాడు, మన మీద మనం చేసిన తప్పిదాలన్నీ తండ్రికి చెప్పేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వాడు మనకు అడ్డు తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో సొంత అన్నతమ్ములు ఏం చేశారంటే, గోతిలో పడేశారు. ఒక విధంగా చెప్పాలంటే సమాధి చేసేసేయాలి అని చెప్పి సమాధి చేసేసారు. ఇంకా అయిపోయింది జీవితం, ఇంకా చాప్టర్ క్లోజ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజున మీ జీవితాలు కూడా ఇలా ఉన్నాయా? మిమ్మల్ని అనేక మంది గోతిలో పడేస్తారా? మిమ్మల్ని అనేక మంది పక్కన పెట్టేస్తారా? మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అసహించుకుంటున్నారా? నీ భర్త నిన్ను అసహించుకుంటున్నాడా? గోతిలో పడేస్తాడా? నిన్ను పట్టించుకోవట్లేదా? నిన్ను అసహించుకుంటున్నాడా? అదే జీవితం యోసేపుకి జరుగుతూ ఉన్నది. సేమ్, చాలా అద్భుతమైన విషయం. కాబట్టి యోసేపుని గోతిలో పడేశారు, గుంటలో పడేశారు, చాప్టర్ క్లోజ్, అంతమనుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవునికి స్తోత్రం చెప్పాను? యోసేపు గడితే అందరూ చాలామంది అంటారు, ప్రతిదానికి దేవునికి స్తోత్రం అంటారేంటి? సమయం సందర్భం ఉండదా? ఉన్నది సందర్భం.
గోతిలో పడితే దేవునికి స్తోత్రం ఏంటి? ఎస్, గోతిలో పడితేనే దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళ సమాధి చేసాం అంతం అనుకున్నారు యోసేపు జీవితం, కానీ అప్పుడే ఆరంభం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతం అనుకున్నారు కానీ అదే ఆరంభంగా మార్చాడు దేవుడు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది యోసేపు జీవితం, అసలైనటువంటి జీవితం. ఆ గోతిలో పడక ముందు వరకు కూడా యోసేపు జీవితం ఆనందం. యోసేపు జీవితం అంతా కూడా మరి చాలా చక్కటి జీవితం, విచిత్రమైనటువంటి వస్త్రం, అంత జీవితం సజావుగా పోతూ ఉంది. నాన్న దగ్గర మంచి పేరు. ఎప్పుడైతే గోతిలో పడ్డాడో ఇంకా మళ్ళీ నాన్నని చూడలేదు. ఎప్పుడైతే గోతిలో పడ్డాడో పిల్లలు గమనించాలి, తన జీవితం క్లోజ్, చాప్టర్ క్లోజ్ అనుకున్నారు అన్నదమ్ములు. చచ్చడ్రా, వదిలిందిరా పీడ, విరిగిడైంది, ఈ పీడ విరిగిడైపోయింది, ఈడు చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ హల్లెలూయా, అప్పుడే స్టార్ట్ అయింది అసలైనటువంటి జీవితానికి తొలి మెట్టు. యోసేపు జీవితానికి తొలి ఆరంభం అక్కడే ప్రారంభించబడింది. కాబట్టి ఈ రోజున నీ భర్త నిన్ను స్వీకరించట్లేదా? నీ భర్త నిన్ను పక్కన పెట్టేశాడా? నీ బాస్ నిన్ను పక్కన పెట్టాడా? లేకపోతే నీ ఉద్యోగం అన్ని ప్రయత్నాలు చేసినా ఏది నిన్ను తృణీకరించేసేసి ఒక గోతిలో పడేసినట్టు ఇంట్లోనే కూర్చుని నువ్వు ఉన్నావా? దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ఈ రోజున. అసలు ఎందుకు రాయబడింది బైబిల్ గ్రంథాలు అంటే ఇదో కథ కాదు. 1 కొరింథీ 10:11 నువ్వు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఇవన్నీ వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికే ఇవన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయంట. ఇదొక స్టోరీ కాదు, ఇదొక కథ కాదు. యోసేపు గోతిలో పడ్డాడు. యోసేపు అనగా అర్థం ఏంటంటే ఫలించేడి కొమ్మ. అది పైనుంటే ఫలించదు. మీరు గమనించాలి, ఒక విత్తనం భూమిలో పడితేనే కానీ, అది చనిపోతేనే కానీ అందులోంచి జీవం బయటికి రాదు. కాబట్టి ఈరోజు నీ జీవితం, నా జీవితం కూడా ఎక్కడ పడాలి? మట్టిలో, బురదలో, నిందలో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఒక చెట్టు ఫలించాలంటే, ఒక అంటు కట్టబడాలంటే అది ఎక్కడికి వెళ్ళాలి? బురదలోకి వెళ్ళాలి, మట్టిలోకి వెళ్ళాలి. కాబట్టి యోసేపు జీవితానికి పునాది పడింది. వాళ్ళు అంతమనుకుంటే అది ఆరంభం, పునాదిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వర్తమానం ద్వారా అనేక జీవితాలు కట్టబడుతున్నాయని చెప్పి నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అనేక జీవితాలను వెలిగిస్తూ ఉన్నాడని చెప్పి నేను నమ్ముచున్నాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే ఇది నా కోసమే, ఇది నాతోటే మాట్లాడుతున్నాడని దేవుడు నువ్వు నమ్మితే ఈ రోజే నీ జీవితం యోసేపులాగా గోతిలోంచి తీసుకెళ్లి సింహాసనం మీద నేను కూర్చోబెడతాడు దేవుడు. డైరెక్ట్గా సింహాసనం ఎక్కించరు కానీ గోతులోని తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో, జైల్లోకి వెళ్తుంది, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ తట్టుకుని అంతవరకు నువ్వు సహింతే అది విషయం. ఎంతగాని అన్న ఎంతకాలం ప్రార్థన చేయాలన్నా నా భర్త కోసం? ఏం మారట్లేదన్నా, ఇయే ఫోన్లు నాకు రోజు మీరు చెప్పినట్టే చేస్తున్నామన్నా, మారాడు అన్నా, ఏం మారట్లేదన్నా. థ్యాంక్ యూ జీసస్ అని 1000 సార్లు అతను ఏమీ లేదన్నా, చేంజ్ లేదన్నా. నీ రోగం తగ్గట్లేదానికి ఏం చేస్తావు? మెడిసిన్ మారుస్తావు. నీ రోగం తగ్గట్లేదనుకో పవర్ పెంచుతావు. అలాగే నీ భర్త మారడం లేదంటే నీ స్తుతి పెంచు, దేవునితో నీ సహవాసాన్ని పెంచు, దేవునితో నీ సమయాన్ని పెంచు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, జాగ్రత్తగా వింటున్నారు కదా. కాబట్టి ఇక్కడ యోసేపు జీవితం చూసినట్లయితే ఎక్కడ పడుతుంది? గుంటలో పడుతూ ఉన్నది, సమాధి చేయబడుతూ ఉంది. కానీ యోసేపు అనగా ఎవరు? ఫలించేడి కొమ్మ. హల్లెలూయా, ఆ ఫలించేడి కొమ్మ ఏం చేస్తాడు? నీతిమంతుడు 7 సార్లు పడ్డా తిరిగి లేస్తాడు. ఈ కొమ్మ ఫలించే కొమ్మ కాబట్టి పడ్డా సరే తిరిగి లేచి ఫలిస్తుంది అనమాట. కాబట్టి యోసేపు అనేటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నారు? సమాధి చేయాలనుకున్నారు, కానీ సమాధికి అది సపోర్ట్ అయిందనమాట. అంతే కదా, ఆ యొక్క కొమ్మకి మట్టి తగిలిస్తే ఏమవుతుంది? ఇంకా వేర్లు వచ్చేది, ఇంకా బలంగా తయారవుతుంది. కాబట్టి యోసేపుని సమాధి చేయాలని చూసినటువంటి వారు, అంతం చేయాలని చూసినటువంటి వారు వాళ్ళ ఆలోచన. కానీ దేవుడు దాన్ని ఆరంభంగా మార్చేశాడు, దాన్నే పునాదిగా మార్చేసేసాడు. సమాధి అనుకున్నారు కానీ వాళ్ళు పునాదిగా మార్చాడు దేవుడు. సమాధులకే కాదు, పునాదులు కూడా గోతులు తీస్తారు. వింటున్నారా? సమాధులకే కాదు గోతులు, పునాదులు కూడా గోతులు తీస్తారు. కాబట్టి అది యోసేపు సమాధికి కాదు గొయ్యేది, యోసేపు పునాది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, నీ ప్రతి దాన్ని కూడా నెగిటివ్గా తీసుకోవద్దు. నన్ను అందరూ పక్కన పెట్టారండి అలాగనుకో, నన్ను ప్రత్యేకపరిచారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇలాగ ఆలోచించు నువ్వు? అసలే
నేను అందరూ పక్కన పెట్టారనే బదులు నన్ను ప్రత్యేకపరిచారు. దేవునికి స్తోత్రం. ఐఆమ్ స్పెషల్, ఐఆమ్ సంథింగ్. దట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. నువ్వు అలా అనుకున్నట్లయితే నా దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, అందరూ ఉన్నారు అక్కడ, నన్ను ఒక్కరిదాన్ని సెపరేట్ చేశారు, నన్ను ఒక్కరిని సెపరేట్ చేశారండి. దేవుడు నన్ను ఒక్కరినే సెపరేట్ చేశాడు, నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసోబు గారు కలల భావం చెప్తూ ఉంటుంటాడు. ఆ పానదాయకుల అధిపతికి తన భావం చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ఉద్యోగం వస్తుంది. వెంటనే అతను యూసుఫ్ ఏం చేస్తాడంటే, ఈ 41వ అధ్యాయం వచ్చేసరికి ప్రియులరా 40వ అధ్యాయం 14వ వచనం చూసినప్పటికీ ఏమని ఉంటుందంటే అక్కడ 40వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని. యోసేపు పానదాయకుల అధిపతికి కలభావం చెప్పాడు. చెప్పిన వెంటనే ఉన్నాడంటే నన్ను జ్ఞాపకం చేసుకొని కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలోంచి నన్ను బయటికి రప్పించుము. హల్లెలూయా. ఇంత చేసినటువంటి యోసేపు, మన యోసేపులు ఎక్కడ తప్పుదే లేదనుకుంటా, కానీ ఇక్కడ కనిపిస్తుంది చిన్న పొరపాటు. యోసేపు గారు చేసిన పొరపాటు పెద్ద పొరపాటు ఏమీ కాదు, కానీ ఏం చేశాడంటే అంతవరకు దేవుని మీద నమ్మకంగా ఉండి దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఏం చేశాడంటే కొంచెం ఇక్కడే పెద్ద పెద్ద భక్తులంతా ఇలా పడిపోతుంటారు అన్నమాట. యోసేపు ఏం చేశాడంటే, నేను నీకు భావం చెప్పాను కదా, నేను హెల్ప్ చేశాను కదా. యేసోపు కదా హెల్ప్ చేసింది, యేసోపులో ఉన్న దేవుడు. కాబట్టి ఆ వ్యక్తికి కలభావం చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తి నాకు సహాయం చేస్తాడని చెప్పి దేవుని మీద కాకుండా ఆ వ్యక్తి మీద ఆధారపడ్డాడు యేసోపు గారు. ఇది చిన్న మిస్టేక్ అనమాట. ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద ఆధారపడ్డాడో యాక్చువల్గా బయటికి రావాల్సిన యేసోపు ఏమైపోడంటండి, అలా ఆధారపడి నన్ను బయటికి రప్పించుము. ఎవరంట? ఆ పానదాయకుల అధిపతి అంట యోసేపు గారిని బయటికి రప్పించాలంట. రప్పించాడా? మర్చిపోయాడైనా. ఎంతకాలం మర్చిపోయాడంటండి? 41వ అధ్యాయం 1వ వచనం. 2 ఏళ్ళు గడిచిన తరువాత యోసేపు బయటికి రావాల్సినటువంటి బంధకాల నుంచి బయటికి రావాల్సిన వ్యక్తి మనుషుల మీద ఆధారపడుతూ మనుషుల వైపు చూస్తూ ఉండటం వల్ల 2 సంవత్సరాలు లేట్ అయింది. ఈరోజు నీ జీవితంలో నీ కార్యం జరగకపోవడానికి కారణం, ఆలస్యం అవడానికి కారణం ఏంటి తెలుసా? మనుషుల వైపు చూస్తూ ఉన్నావు, మనుషుల సలహాల వైపు చూస్తూ ఉన్నావు, మనుషులు సహాయం చేస్తారని చూస్తూ ఉన్నావు. అందుకనే నీ జీవితంలో నీ అప్పు తీర్చలేకపోతున్నావు, నీ భర్త విషయంలో నీ సమస్యను సాల్వ్ చేసుకోలేకపోతున్నావు, నీ బిడ్డల విషయంలో లేకపోతే నీ ఏదో ఒక సమస్య నీకు సాల్వ్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళు వీళ్ళు ఎవరి ద్వారా అయిపోద్ది అని నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. యోసేపు కూడా అదే చేశాడు. ఈయన నన్ను తీసుకెళ్ళిపోతాడు, నన్ను రక్షించు, నన్ను బయటకు తీసుకొచ్చేసి అన్నాడు. చేశాడా? అనవసరంగా 2 సంవత్సరాలు వృధా అయిపోయింది, ఎక్స్టెండ్ అయిపోయింది. లేకపోతే 2 సంవత్సరాలు ముందే బయటకు వచ్చేటువంటి వాడు. 2 సంవత్సరాలు గడిచిపోయింది ప్రియులారా. అప్పుడు 2 సంవత్సరాలు టైం ఇస్తున్నాను యోసేపు చూడు, మన పానదాయకుల అధిపతి నీకు ఏమైనా సాయం చేస్తాడు. 2 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు అర్థమైంది యోసేపు, అయ్యో మర్చిపోయాడు అతని వల్ల కాదు, దేవా నువ్వే నా దిక్కు. అప్పుడు దేవుడు కలగజేసుకున్నాడు. ఫరోకు వచ్చిన కాలం మరి చెప్పడం, తీసుకెళ్ళడం బయటికి జరుగుతుంది అనమాట. సరే, నేను చెప్పదలుచుకున్నటువంటి ఆ యొక్క నా టాపిక్ ఏంటంటే, అంతం అనుకున్నారు అన్నదమ్ములు. యోసేపు జీవితం చాప్టర్ క్లోజ్. పోయాడురా, మన కలలు కనివాడు పోయాడు, మన మీద సాడీలు చెప్పేవాడు పోయాడు, మన సంగతి నాన్నకు చెప్పేవాడు పోయాడు, అడ్డు లేదు మనకి, ఇంకా సమాధి చేసి పడిస్తాం అనుకున్నారు కానీ, అంతం అనుకున్నారు కానీ అదే ఆరంభమైంది. యోసేపు సింహాసనం ఎక్కడానికి తొలి మెట్టు, యోసేపు ప్రపంచానికి గొప్ప వ్యక్తిగా మారడానికి పునాది వేయబడింది. హల్లెలూయా. సరిపోద్ది కదా, ఇక్కడితో టాప్ చేద్దాం యోసేపు గురించి. ఇలాగా కొన్ని జీవితాలను మనం చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. మన జీవితంలో ఎంకరేజ్ చేయబడటానికి, అనేక మందికి మనం కూడా దీవెనకరంగా ఉండాలంటే, అనేక మంది జీవితాల్లో జరిగినటువంటి కార్యాలు మన జీవితంలో కూడా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేని వాక్యం సెలవిస్తున్నదంటే, బాకాను పిల్లలు గురువుని పెద్ద వీరును సింపోన్యాను విపంచికను సకల విధములకు వాద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించగలవాడు దేవుడు ఎక్కడున్నాడు? శద్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పేరే, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల అగ్నిలో నుంచి మమ్మల్ని రక్షించి తప్పించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమను నమస్కరించమనియు తెలుసుకొనుము.
అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినవాడై శద్రకు మేషకు అబేద్నెగోను వారిని విషయంలో ఆయన ముఖం వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిముగా చేయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. తర్వాత నేను చెప్పేస్తాను ఈ స్టోరీ చదవకుండా. ఎప్పుడైతే శద్రకు మేషకు అబేద్నెగోను వారు 13 years, మహా ఉంటే 13 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ మాటలు చూస్తే రాజుగారికే కోపం వచ్చిందంటండి. అవకాశం ఇస్తున్నాడు, ఇప్పుడే నమస్కారం పెట్టినట్టు నువ్వెన్ని అవకాశాలు ఇచ్చినా సరే మా దేవుడు కాపాడగలుగుతాడు, కాపాడకపోయినా సరే మేము మాత్రం నమస్కారం పెట్టాం అని చెప్పి మాట మీద నిలబడ్డారు, నీతిగా నిలబడ్డారు, విశ్వాసంతో నిలబడ్డారు, దేవుని కొరకు నిలబడ్డారు. దేవుణ్ణి ఇబ్బంది పెడతలేదు, దేవుణ్ణి అడగట్లేదు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి నమస్కారం పెడతారా లేదా, లేకపోతే మీ చాప్టర్ క్లోజ్, అంతం ఈ రోజుతోటి మీ జీవితాలు. ఓహో, శద్రకు మేషకు అబేద్నెగోను వారు నిలబడ్డారు దేవుని కొరకు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. పడేసిన వాళ్ళు పోయారంట వెంటనే, ఆ వేడికి తట్టుకోలేక. ఆ నాలుకలు వచ్చేసరికి ఇలా వేసిన వాళ్ళు పోయారంటండి. కానీ శద్రకు మేషకు అబేద్నెగోను వారి చాప్టర్ క్లోజ్. ఈ అగ్నిగుండంతో అంతం అనుకున్నారు అక్కడ ఉన్న వారంతా కూడాను. కానీ అదే ఆరంభంగా మార్చబడింది. వారి జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి ఒక కార్యాన్ని ఆరంభించారు వాళ్ళు. అగ్నిగుండంలోకి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అదే ఆరంభం, అదే మొదట. హల్లెలూయా. వాళ్ళ జీవితాలు అప్పుడే ప్రారంభించబడ్డాయి. అంతం అనుకున్నారు కానీ అదే ఆరంభంగా మార్చబడింది. హల్లెలూయా. అంతవరకు అందరూ కూడా వాళ్ళ దేవుని ద్వేషించారు. ఎప్పుడైతే శద్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండంలోకి వెళ్ళి నలుగురుగా కనపడి ముగ్గురుగా బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఆరంభించారు. హల్లెలూయా. ఆ దేవుని ఆరాధించడం ఆపేసేయాలి, ఆ దేవుడి పేరెత్తకుండా చేసేసేయాలి, సమాధి చేసేయాలి అనుకున్నారు. ఏమైంది తెలుసా? అంతం చేయాలనుకున్నారు కానీ అదే ఆరంభంగా మార్చబడింది. ఈ రోజున నీ జీవితంలో నిన్ను అంతం చేయాలని చూస్తున్నారేమో, నీ వ్యాపారాన్ని అంతం చేయాలని చూస్తున్నారేమో, లేకపోతే నీ భక్తిని అంతం చేయాలని చూస్తున్నారేమో, లేకపోతే నిన్ను ప్రార్థన చేయకుండా, నిన్ను బైబిల్ చదవకుండా ఇంక ఈ చాప్టర్ క్లోజ్ అంతం చేయాలని చూసుకుంటున్నారేమో. ఎవరైనా ప్రణాళికలు వేస్తున్నారేమో, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ అత్తమావులు, నీకు విరోధంగా ఎవరైనా సరే ఏదైనా సరే ప్లాన్ చేస్తున్నారేమో. ఇక్కడితో చాప్టర్ క్లోజ్ అని వాళ్ళు అంటుంటే నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు. వాళ్ళ అంతం అంటే యేసయ్య అదే ఆరంభంగా మార్చేస్తాడు దేవుడు నీ జీవితంలో. చాలా ప్రాముఖ్యమైన విషయాలు కదా. శద్రకు మేషకు అబేద్నెగోను వారు ఇక్కడితో కనిపించరు, ఇంకా బూడిదైపోతారు వాళ్ళు. అంతం, చాప్టర్ క్లోజ్ అనుకున్న సమయంలో అదే ఆరంభం. చరిత్రలో మునిపెన్నడు జరిగినటువంటి విషయం ఇక్కడ జరుగుతూ ఉంది. చరిత్రను అందరూ చదువుతారు, చరిత్రను కొందరే సృష్టిస్తారు. నువ్వు చరిత్ర చదివే వ్యక్తిగా ఉన్నావా, చరిత్ర సృష్టించే వ్యక్తిగా ఉన్నావా? హల్లెలూయా. ప్రార్థన కోరే వ్యక్తిగా ఉన్నావు, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? పరుల మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా, పరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నావా? ఆలోచన చేసుకున్న ప్రియమిత్రమా. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, వారు సూరకార్యాలు చేస్తారంట. హల్లెలూయా. ఎవరో చేస్తే చూస్తాం కాదు, వీళ్ళ చేస్తారు. ఎవరో చేసిన చరిత్రను వీళ్ళు చదవడం కాదు, వీళ్ళ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. అది దేవుని ఫేవర్ అంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శద్రకు మేషకు అబేద్నెగోను టీనేజర్స్ అయినప్పటికీ కూడా ప్రపంచ చరిత్రను తిరగరాశారు వాళ్ళు. ప్రపంచ చరిత్రలో లేనటువంటి సంఘటన వాళ్ళ ద్వారా దేవుడు చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడే వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి. శ్రమలో నేను అతను తోడై ఉన్నాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను అన్న వాక్యాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చేశాడు యేసయ్య. హల్లెలూయా. అంతం అనుకుంటున్నారా? ఇదే ఆరంభం, ఇక నుంచి ఉంటా చూసుకోండి అని చెప్పి దేవుడు అక్కడ శద్రకు మేషకు అబేద్నెగోను వారి జీవితంలో అద్భుతం చేశాడు. హల్లెలూయా. అర్థమైందా? యేసేపు చాప్టర్ క్లోజ్ అనుకున్నారు, అంతం అనుకున్నారు, కానీ అదే ఆరంభంగా మార్చబడింది. శద్రకు మేషకు అబేద్నెగోను చాప్టర్ క్లోజ్ అనుకున్నారు, అదే అంతం అనుకున్నారు వాళ్ళు, కానీ ఆరంభంగా మార్చేసినటువంటి యేసయ్య అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక సంఘటన మనం చూద్దామా ప్రియులరా? రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం మనం చదివినట్లయితే అక్కడ అందుకమే నీ దేవుడని యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడి పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు. మేము చావక ముందు మేము ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చితమనెను. హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటంటే దేశమంతా కరువు తాండవిస్తూ ఉన్నది. ఆమె దగ్గర చివరగా వచ్చేసింది పిండి. ఇంకా ఆ పిండితో రొట్టేసుకుంటే చచ్చిపోతారు. ఆ పిండితో రొట్టేసుకుని తిని చచ్చిపోయే ముందు చివరి రొట్టెది.
అదే ఆఖరి రొట్టె, అదే అంతం. అది తినేసి జీవితాన్ని అంతం చేసేసుకోవాలనుకుంటున్నారు, అక్కడితో జీవితం ముగించేయాలనుకుంటున్నారు, ఇక అంతం అనుకున్నారు. అంతే, సడన్గా వచ్చాడు ఒక ఆయన, ఒక సేవకుడు వచ్చాడు. అంతము కాదు, ఇదే ఆరంభం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతం అనుకున్నది కానీ ఆమె, ఆయన ఆరంభం అంటున్నాడు. నువ్వు ముగించాలనుకున్నావా? లేదమ్మా, ప్రారంభిద్దాం అంటున్నాడు ఆయన. ఈరోజు నీ జీవితం ముగించేద్దామనుకున్నావా? అప్పులు తీర్చలేని ఇంక నా జీవితం నేను ముగించేస్తాను, ఆత్మహత్య చేసుకుంటాను, రైలు పట్టాలు ఎక్కేస్తాను, ప్రయాణం ఊరేసుకుంటా, ఇట్లాగ రకరకాల థాట్లు వస్తున్నాయా? సైతాన్ గారు చెప్తున్నమాట, ఇంకా నీ జీవితం ముగింపే, ఇంకా నీకు అంతమే, ఇంకా నువ్వు సాధించలేవు, ఇంకా నువ్వు తీర్చలేవు, ఇంకా నువ్వు బయటపడలేవు, నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేవు అని చెప్పి సైతాన్ గారు నీతో అంటే, ఈరోజు నీ దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటి తెలుసా? అంతము కాదమ్మా, అదే ఆరంభం. హల్లెలూయా. యేసయ్య నీతో ఉంటే అంతాన్ని ఆరంభంగా మార్చేస్తాడు. అంతము, ఆది అంతము ఆయనే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ షద్రకు మేషకు జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? ఆరంభించాడు. సారేపేత విధవరాలు జీవితం ఎలా ఉంది? చివరి మీల్, లాస్ట్ మీల్, ఇంకా అది తప్ప ఏమీ లేదు, అది తినేసి సంతృప్తిగా చచ్చిపోదాం, ఆకలితో కాకుండా తినేసి చచ్చిపోదాం అనేటువంటి ఉద్దేశానికి వచ్చింది. లాస్ట్ మీల్ అది, అంతం, ఇంకా అన్ని ఖాళీ అయిపోయినాయి అనేటువంటి సమయంలో అక్కడ దైవ సేవకుడు వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? హల్లెలూయా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు, నీవు పోయి, అమ్మ భయపడకు, అంతం కాదు ఆరంభం, నేను ఆరంభిస్తున్నాను నీ జీవితాన్ని. ఎక్కడి నుంచి నీ జీవితం దేవుడు ప్రారంభిస్తున్నాడు? సర్వ సమృద్ధిలోకి నడిపించడానికి ఇదే ఆరంభం. ఆ రొట్టె అంతం కాదు, ఆ రొట్టె ఆరంభం. ఆ మొదటి రొట్టె నాకు తీసుకునిరా. హల్లెలూయా. ఎంత లడ్డూలండి పాస్టర్లు అంతా కూడాను. ఏమీ లేనటువంటి పేదవాళ్ళ దగ్గర కూడా ఆ కానుకలు లాగేసుకుంటారు, డబ్బు లాగేసుకుంటారు. ఎవరి కోసం? ఇక్కడ చూస్తే అలాగే కనిపిస్తుంది. పేద విధవరాల దగ్గర కూడా లాగేసుకున్నాడు. ఒక్క రొట్టె ఉందండి, నాకు పెట్టి అంటున్నాడు ఈ సేవకుడు. ఏం సేవకులు అసలేని? కానీ నీకు అర్థం కావట్లేదు. విత్తనం నాటు, విత్తనం. అప్పుడు అంతం అనుకున్నటువంటి జీవితం ఆరంభించబడింది అక్కడ. హల్లెలూయా. అయిపోయింది అనుకున్న జీవితం ఆరంభించబడింది. సర్వ సమృద్ధి, ఆమె బిడ్డలు, ఆమె కుటుంబం, ఆమె బంధువులు అందరూ కూడా సర్వ సమృద్ధిని అనుభవించడానికి అది ఆరంభంగా మార్చబడింది. అంతం అనుకున్నటువంటి ఆ రొట్టె, ఆ చిన్న రొట్టెనే గొప్ప ఆశీర్వాదకరంగా మార్చేశాడు. హల్లెలూయా. చిన్న పుంచాలు మనం, నాకు ఒక చిన్న అప్పం ఒకటి, నాకు ఒక చిన్నది, ఆ చిన్నదే అంతం అనుకున్నా కూడా ఆ చిన్నదాంతో ఆరంభిస్తాను నేను. ఆ చిన్నదానితో ఆరంభించి నీకు సర్వ సమృద్ధిని, సంవత్సరాలకు సరిపడ సమృద్ధిని ఇస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండం 14వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఒక సంఘటన ఉన్నది. చూద్దాం. 9వ వచనం చూసినట్లయితే అక్కడ, ఐగుప్తులు అనగా ఫరో రథములు, గుర్రములను, అతని గుర్రప్రవతులను, అతని దండును, వారిని తరిమి బయల్ఫెపోను ఎదుటినున్నటువంటి పీహహీరోతునకు సమీపమే సముద్రం దగ్గరకు వారు దిగి ఉండగా వారిని కలుసుకొని, వింటున్నారా? ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక ఒత్తిడి చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతటా వారు మోసేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో సచ్చుటకు మమ్మల్ని రప్పించితివా. ఏంటంటే సమాధి అంటే ఏంటి? అంతం, ఎండ్, క్లోజ్. మా చాప్టర్ క్లోజ్ చేయడం నువ్వు ఇక్కడ రప్పించవా? మమ్మల్ని సమాధి చేయడానికి ఇక్కడ రప్పించవా? అంటే ఇక్కడితో మా జీవితం అంతమా? వాళ్ళు మమ్మల్ని సమాధి చేసి వెళ్ళిపోతారా? అంటే ప్రియులారా గమనించాలి. మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయలేదా, మా జోలికి రావద్దు అని చెప్పి అంటుంటే, అందుకు మోసే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరకుడి నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులు ఇక మీదట మరి ఎన్నడను చూడరు. హలో, సమాధి చేయటకు తీసుకురాలేదు. మీ చాప్టర్ క్లోజ్ కాదు, ఇప్పుడే చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే హిస్టరీ క్రియేట్ చేయబడుతుంది. ఇది అంతము కాదు, ఇది ఆరంభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితానికి ఇది అంతము కాదు, ఇది ఆరంభం, ముగింపు కాదు, ఇది మరొక మెట్టు అన్నమాట. కాబట్టి ఇది సమాధి కాదు, ఇది పునాది.
చూసారా, చాలా అద్భుతమైనటువంటి విషయం. అయిపోయింది మా చాప్టర్, సమాధి చేసేస్తారు. నో, చరిత్రలో కానీ విని ఎరిగినటువంటి ఒక కార్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు మీరు. ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుంది, దాని మధ్య నుంచి నడిచి వెళ్తున్నారు. చరిత్రలో ముందు పెన్నడు జరిగిన విషయం, చరిత్రను క్రియేట్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. సమాధి మీరు సమాధి ఎవరు? చరిత్రను సృష్టించేటువంటి వారుగా దేవుడు మిమ్మల్ని చేస్తూ ఉన్నాడు. చాప్టర్ క్లోజ్ కాదు. మోసే గారు ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. సముద్రం 2 పాయలైంది. వాళ్ళు సమాధి అనుకున్నారు. సకల ప్రజలు కూడా సంతోషంతో ఊహించని రీతిలో ప్రపంచంలో మునిపెన్నడు జరిగినటువంటి ఒక అద్భుతాన్ని వారు చూశారు. సముద్రము 2 పాయలుగా అవ్వింది, నీరే గోడలుగా కట్టబడింది, ఒక చుక్క కూడా వారిని తాకలేదు వాళ్ళు సముద్రం దాటేంత వరకు. అది సమాధి కాదు ప్రియులాద, పునాది. అద్భుతాలకు పునాది వేశారు అక్కడలో. సముద్రం మరి పాయలవటం అనేటువంటిది మొట్టమొదటిసారి అన్నమాట, పునాది. సరే, నేను స్లోగా మరి ఇవన్నీ చెప్పట్లేదు కానీ కొంచెం తొందరగానే వెళ్ళిపోదాం ముందుకి. ఆదికాండం 32 అధ్యాయంలో ఇంకొక మాట ఉంది, మనం చూసుకుందాం. ఆదికాండం 32 అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీనా నేను. ఆయన నీ పేరేమని అడుగు, అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడు. ఇక్కడ మనకు అందరికీ తెలుసు, ఆల్ నైట్ ప్రేయర్ అనగానే యాకోబు గారు గుర్తొస్తారు. ఆల్ నైట్ ప్రేయర్ అనగానే యాకోబు గారు గుర్తొస్తారు. ఏం చేస్తున్నారంటే, ఆయనకు వచ్చిన సమస్య ఒకటి, వాళ్ళ అన్నతో సమస్య అయితే ఆయన పోరాటం దీనికోసం అంటే ఆశీర్వాదం కొరకంట. దేవా నన్ను దీవించు, ఆశీర్వించు అని చెప్పి దేవునితో పెనుగులాడుతుంటుంటే ఏమైందంటే, ఆయన తొడగూడి ఒసిరిందంట, కాలు ఇరిగిందంట. చాప్టర్ క్లోజ్. ఇంకేముంది, కుండుతాడు, ఇంకా అయిపోయింది, నడవలేడు. చాప్టర్ క్లోజ్ అనుకున్నటువంటి సమయం అది. నా చాప్టర్ క్లోజ్ కాదు, ఇప్పుడే నా చాప్టర్ నూతన అధ్యాయం ప్రారంభించబడాలి. ఏమైనా సరే నువ్వు నన్ను దీవిస్తేనే కానీ ఆశీర్విస్తే కానీ నేను విడిచిపెట్టనని చెప్పి పట్టుకున్నాడు యాకోబు గారు. అంతం కాదు, నాకు ఇది ఆరంభం కావాలి, ఇది సమాధి కాదు, ఇది నాకు పునాది కావాలి అని చెప్పి దేవునికి మొర్రపెట్టాడు, దేవునితో పోరాడాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకు అక్కడ దేవదూత అన్నట్టు ఉంటుంది. తర్వాత చూసినట్లయితే ఇక్కడ 28వ వచనం, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడవు. నువ్వు సమాధి చేయబడతానికి కాదు, నువ్వు చచ్చిపోవటానికి కాదు, నువ్వు జీవించడానికి పోరాడవు. హల్లెలూయా. నీ జీవితాన్ని ముగించడానికి కాదు, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండడానికి నువ్వు ప్రారంభించావు. కాబట్టి నీ జీవితం మోసగాడు కాదు, ఇక నుంచి రాకుమారుడు, ఇజ్రాయేల్ రాకుమారుడుగా నువ్వు మార్చబడుతూ ఉన్నావు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, ఎంతకాలంగా వాక్యం వింటున్నారు, ఎంతకాలంగా చర్చస్కి వెళ్తున్నారు, ఎంతకాలంగా దేవుని వాక్యాన్ని మరి ధ్యానిస్తూ ఉన్నారు, 10 మందికి చెప్తూ ఉన్నారు, కానీ ఏది మార్పు ఎక్కడ ఉన్నది? ఇంకా నువ్వు సమాధి కార్యక్రమాల్లోనే ఉంటూ ఉన్నావా? ఇంకా నీ సమాధిలోని చూసుకుంటూ ఉన్నావా? లేక ఆరంభించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు ఉన్నావు? నీ జీవితం ఏది కోల్పోయినా సరే అది ఆరంభం అనుకో. దేవుడు నన్ను ఇక్కడి నుంచి లేపుతూ ఉన్నాడు, ఉన్నతమైన స్థితిలో పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యాకోబు దేవునితో పోరాటం చేశాడు. ఆదికాండం 32:26 నుంచి 28 వరకు మీరు చదువుకోండి, విషయాలు ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆదికాండంలో 20వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, పిల్లలు పుట్టలేదు. అబ్రహాం అనుకున్నాడు, అంతం ఇంకా నా జీవితం, నాకు పిల్లలు పుట్టరు, నా దగ్గర ఉన్నటువంటి దాసునికి నా భూమి ఆస్తంతా ఆయనకి ఇచ్చేస్తాను అని చెప్పి పలికినప్పుడు దేవుడు అంటున్నాడు, అంతం కాదు, ఆరంభం, నీ కడుపునే పుడతారు అని చెప్పారు. 100 సెంచరీ చేసేసాను, 99 దగ్గరలో ఉన్నాను, ఇంకా 99 ఇప్పుడు నాకు సెంచరీకి దగ్గరలో ఉన్నాను, ఇంకా నేను ఏమంటారు మన వాళ్ళు, బకెట్ తన్నెత్తాడో అంటే పోతాడు పైకి, చనిపోతాడని.
కాబట్టి ఈ యొక్క అబ్రహాము జీవితం చూసినట్లయితే ప్రియులారా, 75వ సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు. 85వ సంవత్సరం వచ్చింది, 90వ సంవత్సరం వచ్చింది, 95వ సంవత్సరం వచ్చింది, 99వ సంవత్సరం వచ్చింది. దేవుడు చెప్పిన మాట జరగట్లేదు. 24 సంవత్సరాలు అయిపోయింది, ఏ నెరవేర్పు లేదు. ఇంక ఈయన నిర్ణయానికి వచ్చాడు, నా జీవితం సమాధిలోకి వెళ్ళిపోతుంది, నాకు పిల్లలు పుట్టరు, కాబట్టి ఇంకా నా చాప్టర్ క్లోజ్. ఇంకా నా జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదం నేను చూడను, ఏ విధమైన ఫలం నేను చూడను, ఇంకా నేను సమాధికి దగ్గరగా ఉన్నాను, కాటికి కాళ్ళు కూటికి చేతులు చాపేస్తాను. ఇదే చాలామంది మాట్లాడతారు. నో, దేవుడు అంటున్నాడు, ఇది ఆరంభం, ఇప్పుడే నీ జీవితం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. అది ముగింపు కాదు, అది ప్రారంభం. అందరూ అంతమనుకున్నారు. హల్లెలూయా. వింటున్నారా? అబ్రహాం జీవితం అయిపోయిందని అబ్రహామే అనుకున్నాడు, శారా అనుకున్నది, ఇంకా మాకు పిల్లలు పుట్టరు, ఇంకా మా చాప్టర్ క్లోజ్, మా జీవితం క్లోజ్ అయిపోయింది, ఇంకా మేము చేసేది లేదు. కానీ దేవుడు అన్నాడు, అంతమనుకున్నావా, రా 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 రా, అదే ఆరంభం. అంతమనుకున్నావు కానీ అదే ఆరంభం. అంతా అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో చివరి క్షణంలో అద్భుతం చేసేటువంటి దేవుడు మన దేవుడు. అంతా అయిపోయింది, అన్ని డోర్లు క్లోజ్ అయిపోయి, ఇంకా నాకు వయసు అయిపోయింది, ఉద్యోగం రాదు, ఇంకా వయసు అయిపోయింది, నాకు పిల్లలు పుట్టరు, నా గర్భసంచి మూయబడింది, నా యూట్రస్లో ప్రాబ్లం ఉంది, నాకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, నాకు థైరాయిడ్ ఉంది, నువ్వెన్నో చెప్తూ ఉంటుంటావు. కానీ నాకు గొప్ప దేవుడు అన్న మాట నీ నోట్లోంచి రావట్లేదు. నీకు ఎన్నున్నా కూడా యేసయ్య ఉన్నట్లయితే అవన్నీ పక్కకు పోవాల్సిందే, ఏదైనా సరే అడ్డు ఉన్నది ప్రతి తొలగిపోవాల్సిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చాలా అద్భుతమైన విషయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. బంధకాల్లో ఉన్నావా, బందీగా ఉన్నావా, నీ జీవితం గందరగోళంలో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితానికి ఆరంభం అంటున్నాడు దేవుడు. నువ్వు అంతమనుకుంటున్నావేమో, అయిపోయింది, అన్ని ప్రయత్నాలు చేసేసాను, ఇంకా నాకు ఉద్యోగం రాదు, అన్ని సంబంధాలు వచ్చి క్యాన్సిల్ అయిపోయినాయి, నాకు పెళ్ళి అవ్వదు, ఇంకా అన్ని ప్రయత్నాలు చేశాను, అన్ని ఆపరేషన్లు వెళ్ళాను, ఏవేవో చేయించాను టెస్టులు, నాకు గర్భం ధరించడం కష్టమన్నారు, డాక్టర్లు చేతులు ఎత్తేస్తే నా వల్ల కదన్నారు, ఇంకా నా చాప్టర్ క్లోజ్. పిల్లలు గమనించాలి, చాప్టర్ క్లోజ్ అంటే డాక్టర్ క్లోజ్ చేస్తే క్లోజ్ కాదు నీ చాప్టర్, నువ్వు క్లోజ్ చేస్తే క్లోజ్ కాదు నీ చాప్టర్. యేసయ్య క్లోజ్ అన్నప్పుడే నీ జీవితం క్లోజ్ అనమాట. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 1:8 మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమి నిండించి లోపరుచుకోండి అంటున్నాడు ఆయన. దేవుని ఉద్దేశం నువ్వు ఫలించడం, నువ్వు విస్తరించడం, నువ్వు అభివృద్ధి చెందడం, నువ్వు లోపరుచుకునటం, నువ్వేలుబడి చేయటం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్యకు నువ్వు లోపడతాం దేవుని ఉద్దేశం కాదు. ఆర్థిక సమస్యలకు నువ్వు లోపడతాం, అప్పుల వాళ్ళకి నువ్వు లోపడతాం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉండాలి, నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలి, నువ్వు అభివృద్ధి చెందిన వ్యక్తిగా ఉండాలి, నువ్వు ఉద్యోగం ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఉద్యోగం చేయడం కాదు, నువ్వే ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి సమయానికి దేవుడు నేను తోడుకొని వచ్చాడు. ఈ మాట లేదు యాక్సిడెంట్గా నువ్వు వింటలేదు, ఈ మాట లేదు ఇలాగ ఫోన్ ఆన్ చేస్తే నువ్వు వింటలేదు. ఇవి దేవుడి ప్రణాళిక ఉంది, ఇవి నువ్వు వినాలి కాబట్టి దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడు. ఇవి వింటూ ఉండగా నీ జీవితంలో ఊహించిన పెను మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శద్రక మేషక అబేద్నెగో వారి అగ్నిగుండంలో పడేసి అంతా అయిపోయింది అనుకుంటున్నారేమో జనాలు, అక్కడే ఆరంభం. సారేపతి విధవరాలకు నీ జీవితం లాస్ట్ మీలే నీ దగ్గర ఉన్నదేమో, లాస్ట్ రూపాయి నీ దగ్గర ఉన్నదేమో, లాస్ట్ పరిస్థితి నీ దగ్గర ఉన్నదేమో. దేవుడు అన్నాడు దాంతో నేను ప్రారంభించాలని చూస్తూ ఉన్నాడు. మోసేలాగా వెనక శత్రుడి ముందు ఎర్ర సముద్రం వచ్చింది, ప్రజలంతా కూడా సమాధి ఇది అనుకుంటున్నారేమో. లేదు, నీకు పునాది వేయబడుతుంది. ప్రపంచ చరిత్రలో ఎర్ర సముద్రం 2 బయలవడం అనేటువంటిది ఒక పునాది, ఒక సత్యం. హల్లెలూయా. ఒక అద్భుతం, ఎవరు చూడనటువంటిది, ఎవరు అనుభవించిన కానీ చూస్తామని నీ ద్వారణం అని చెప్పి అంటూ ఉన్నాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. కాబట్టి యేసేపు అయిపోయింది, గోతిలో పడేసిన చాప్టర్ క్లోజ్ అనుకున్నారు అన్నదమ్ములు. నో, ఇదే ఆరంభం అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు దేశంలోనే గొప్ప వ్యక్తిగా చేసేసాడు. అక్కడికి వెళ్ళడానికి ఇది పునాదిగా మార్చబడింది, ఇది స్టార్టింగ్ పునాదిగా మార్చబడింది. హల్లెలూయా. యాకోబు దేవునితో పోరాడాడు, తెల్లవారిపోతుంది. దేవుడితో తనేసరికి తొడగూటి ఓసిలిందంట. అయిపోయింది, ఇంకా నేను సమాధే, నా జీవితం చాప్టర్ క్లోజే, ఇకతో నా జీవితం ముగిస్తున్నాను అనుకున్నాడు యాకోబేమో. అందరూ అనుకుని ఉంటారు అయిపోయింది, ఇంకా వీళ్ళని నేను చంపేస్తాడు అంతమనుకున్నారేమో. కానీ ఎప్పుడైతే దేవుని స్తుతించడం మొదలుపెట్టాడో అప్పుడే వాళ్ళ జీవితం ప్రారంభించబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో అతని జీవితం పూర్ణ శాంతి గలవానిగా అయిపోయింది. ప్రతి సమస్య నుంచి బయటపడిపోయాడు.
హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 100 సంవత్సరాలు వచ్చేసే పుట్టాడు పిల్లడు. 99 సంవత్సరం వచ్చింది, నాకు చాప్టర్ క్లోజ్ అనుకున్నాడు. లేదయ్యా, అదే ప్రారంభం, అదే ఆరంభం అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆఖరి క్షణంలో అద్భుతం చేసే దేవుడు మన దేవుడు. అంతవరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడతాడు. అంతా అయిపోయింది అనుకుంటున్నారా? అంతా అనుకున్నటువంటి సమయంలో చివరి క్షణంలో అద్భుతం చేసినటువంటి దేవుడు మన దేవుడు. అంతా అయిపోయింది అనుకున్నారు, కానీ చివరి క్షణంలో సారేపతి విధానం చివరి క్షణంలో దేవుడు అద్భుతం చేశాడు. సముద్రం దాటడం చివరి క్షణంలో దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శద్రక మేషక అబేద్నెగో అగ్నిగుణంలోకి వెళ్ళటం ఆపలేదు దేవుడు. అగ్నిగుణంలోకి వెళ్ళాడు, అగ్నిగుణంలో వారికి తోడుగా ఉన్నాడు, విడిపించాడు, గొప్ప చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారలారా, ఎంతకాలంగా మీరు చర్చికి వెళ్తున్నారు? ఎంతకాలంగా మీరు భక్తి చేస్తూ ఉన్నారు? ఎంతో కాలం ఎంతో ప్రార్థన చేస్తున్నారు, ఏ మార్పులు సంభవించట్లేదా? నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది నీ జీవితం అనుకుంటున్నారా? అనేక మంది నీ చాప్టర్ క్లోజ్, ఇంకా నీకు వివాహం అవుతుంది, నీ చాప్టర్ క్లోజ్. ఇంకా నీకు ఉద్యోగం రాదు, నీ చాప్టర్ క్లోజ్. ఇంకా నీ జీవితంలో నువ్వు ఇల్లు కట్టలేవు, నీ చాప్టర్ క్లోజ్. అంటే పునాది అయిపోతుంది, పునాది కాదు సమాధి అయిపోతుంది జీవితం అంటున్నారా? అదే దేవుడు చెప్తున్నారు, అందరూ ముగించారా, నేను ప్రారంభిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ముగించినట్లయితే నేను ప్రారంభిస్తాను అన్నాడు దేవుడు. నిషేధించబడిన రాయిని మూలకు తలరాయిగా చేస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు నీ భర్త చేత తృణీకరించబడ్డావేమో, ఈరోజు నీ భార్య చేత నువ్వు తృణీకరించబడ్డావేమో, ఈరోజు నీ కొలీగ్స్, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇంట్లో వాళ్ళు నేను తృణీకరిస్తూ ఉన్నారేమో. కాబట్టి నువ్వేం చెప్పాలి తెలుసా? ఐ యామ్ స్పెషల్, ఐ యామ్ సంథింగ్, ఐ యామ్ స్పెషల్. చెప్పండి అలాగ, ఎందుకు చెప్పలేదు? అందరికీ పెళ్లి కవర్ చెప్పారు బ్రదర్, మాకొక్కరికే చెప్పలేదు. ఎస్, ఐ యామ్ స్పెషల్. దేవుడు నా టైం వేస్ట్ చేసుకోకుండా చేశాడు. అనవసరమైనటువంటి ఆ కార్యక్రమానికి వెళ్ళి సమయాన్ని వేస్ట్ చేసుకునే కంటే నా దేవునితో గడపటాకే సమయాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి థ్యాంక్ గాడ్. హల్లెలూయా. ఏం చేయాలంటే థ్యాంక్ యూ చెప్పాలి. కాబట్టి అందరికీ జాబ్ వచ్చింది, నీకు రాలేదంటే థ్యాంక్ గాడ్ చెప్పాలి. ఎందుకంటే నాకు అర్థం కాలేదు, నా చుట్టుపక్కల వాళ్ళందరికీ జాబులు వచ్చాయి, నాకు రాలేదు, ఏంటి నా జీవితం ఇలాగైపోయింది, తినడానికి లేదు, దేవుడికి జాలి లేదా, దేవుడు చూడలేదా, ఇంకా నా జీవితం అంతమేనా, నా చాప్టర్ క్లోజేనా అనుకున్నాను. నేను క్లోజ్ అనుకున్నాను, లేదు, అక్కడే ఆరంభించబడింది అనమాట. హల్లెలూయా. ఏదైనా కోల్పోయినప్పుడు, ఏదైనా నష్టపోయినప్పుడు మనం ఏం చేస్తాం? దేవునికి దగ్గర అవుతాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవునితో నీవెంత ఇంటిమసీ ఉంటుందో, దేవునితో నీకు ఎంత కనెక్షన్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. సమయం వృధా చేసుకోవద్దు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడతాడు. ఈరోజు నువ్వు అంతవరకు సహించడానికి ఇష్టపడుతున్నావా? అయితే నువ్వు రక్షించబడతావు. నీ చాప్టర్ క్లోజ్ కాదు, నీ చాప్టర్ ఓపెన్ చేయబడుతుంది. ఇప్పుడు నీ చాప్టర్ ఇప్పుడే ప్రారంభించబడుతుంది, నీ జీవితం ఇప్పుడే ప్రారంభించబడుతుంది. నీ భార్యాభర్తలు విడిపోయారా? అయినా సరే దేవుని దగ్గర అడుగు. యేసయ్య, నన్ను నా భర్తను కలిపినందుకు వందనాలు, నా జీవితం కట్టినందుకు వందనాలు అనగా అప్పుడే నీ జీవితం ప్రారంభించబడుతుంది. నీ జీవితం కట్టబడుతూ ఉంది, దేవుని ఉద్దేశం కట్టడం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ వర్తమానం ద్వారా చాలామంది ఆదరించబడ్డారని నేను నమ్ముచున్నాను. మీరు విడవబడినట్టు వ్యక్తులుగా మీరు ఉన్నారేమో, మిమ్మల్ని అందరూ పక్కన పెట్టేశారేమో, మీకు ఇంకా జాబ్ చేసే అవకాశం రాలేదనుకున్నారేమో, దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా వాడుకోవాలనుకున్నాడేమో. ఏ ప్రణాళిక వచ్చినా సరే, ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే, దేవుని వాక్యం ఏంటో మర్చిపోవద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించబడ్డారా? ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలిగారా? దేవుని ఆశీర్వాదం మీరు స్వతంత్రించుకోగలిగారా? కాబట్టి ఇలాగ అబ్రహాము, యాకోబు, యోసే, మోసే, సారేపతి విధవరాలు, శద్రక మేషక అబేద్నెగో ఇటువంటి జీవితాల్లో ఎదురైన సంఘటనలే మనకు ఎదురవుతుంటుంటాయి. అందరికీ అగ్నిగుండాలు రాకపోవచ్చు, అందరికీ అప్పుల సమస్యలు రాకపోవచ్చు, అందరికీ కూడా ఎర్ర సముద్రాలు ఎదురు రాకపోవచ్చు, అందరికీ కూడా మరి ఇటువంటి సిచ్యువేషన్లే రాకపోవచ్చు. కానీ దేవుడికి సహాయం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభువారు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమస్త మహిమ యేసు ప్రభువారికే చెల్లునుగాక. ఆదరించబడ్డారా? అంతము కాదు, ఇది ఆరంభం. నీ జీవితానికి అంతం కాదు, ముగింపు కాదు, ఇదే ప్రారంభం. హల్లెలూయా. స్తోత్రం దేవ సర్వోన్నతుడా. ఇంతవరకు విన్న వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలింపజేసి విస్తరింపజేసినందుకు వందనాలు.
ఎవరైతే ఈ వాక్య వెలుగులో నడిపించబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనమని, ఆశీర్వదించి బలపరచమని, సమస్త మహిమ మీరే తెచ్చుకోనమని, ఇంతవరకు నువ్వు చేసిన అద్భుతమైన కార్యాలు బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం విన్న వారి జీవితాలు వెలిగించబడాలి. యేసు నామమున ప్రభువా, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు. ఇక్కడ ఉన్న వారందరిపై నీ అభిషేకపు ఆత్మను కుమరించి ఈ పరిచయం విస్తరింపజేసి అనేక మందికి దీవెనకరంగా చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్.